హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో చేసినా మీ ముందుకైతే వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్ దగ్గర దింపమంటే సరే దింపుదాం అని చెప్పి అయితే వెళ్ళాను అనమాట. కానీ రైల్వే స్టేషన్ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కానీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ ఏంటంటే ఓన్లీ సరదా ముచ్చట్లు అని ఛానల్ అయితే పెట్టాం. ఇది వచ్చేసి ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ అయితే కాదండి. దీని ముందు పెట్టిన వీడియోకి అయితే చాలామంది 90% అంతా పాజిటివ్గానే కామెంట్ అయితే చేస్తున్నారు. ఒక 10% మటుకి ఆ పార్టీకి సంబంధించిందని చెప్పి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. ఇంకోసారి అయితే చెప్తున్నానండి, ప్లీజ్ ఇదంతా ఏ పార్టీకి సంబంధించింది కాదండి. ప్రజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నదైతే ఈ వీడియో. అలానే చాలామంది ఈ కంటెంట్ నచ్చి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇంకా మనం వీడియోలో అయితే వెళ్ళిపోతే, మనం ఇప్పుడు మామూలుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ మధ్యలో రూట్ అయితే ఉంటుంది, అటైనా వెళ్ళొచ్చు. లేదంటే కొంచెం ముందుకు వస్తే గ్యాస్ కంపెనీ అయితే ఉంటుంది. ఆ గ్యాస్ కంపెనీ పక్క లైన్లో నుంచి అయితే వెళ్ళిపోతే డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏంటన్నది అయితే మీ వీడియోలో మొత్తం అయితే చూడొచ్చు. ప్లీజ్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. ఇక్కడైతే చూస్తారు కదా, మంగళగిరి అని చెప్పి అయితే బోర్డు ఎంట్రన్స్ అయితే ఇది కూడా కొత్తగానే అయితే పెట్టారు. అంతకుముందు అయితే ఓన్లీ ఒకే రోడ్డు అయితే ఉండేది, మొత్తం పిచ్చి చెట్లు అన్నీ అయితే ఉండేది అనమాట. ఇప్పుడైతే చూసారా, ఇప్పుడు దీన్ని డబుల్ రోడ్ అయితే చేశారు. అలానే మిడిల్లో లైటింగ్స్ సిస్టమ్స్ కూడా అయితే పెడుతున్నారు అనమాట. కానీ ఈ మంగళగిరి ఈ రైల్వే స్టేషను చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఫొటోస్ కూడా అయితే మీకు పెడతాను. రానున్న రోజుల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే చాలా అందంగా తయారవబోతుంది. ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి పార్కింగ్ అయితే చాలా ప్లేస్ అయితే ఉంది. అలానే ఈ రైల్వే స్టేషన్కి 2 ఫేస్లు అయితే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. కానీ ప్రజెంట్ రన్నింగ్ అయితే ఒకటి 4 ప్లాట్ఫామ్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. అది కూడా మీకు వెళ్ళి అయితే చూపిస్తాను. అది అటువైపు అయితే నవలూరు గ్రామం వైపు నుంచి అటువైపు ఎంట్రన్స్ ఇంకోటి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇటు నుంచి అయితే వెళ్తాం. ఇక్కడ ఇదంతా కౌంటరు. ఇంకా ఇటు ముందుకు వచ్చేస్తే ఇది మొత్తం ఇలా అయితే ఉంటుంది. కానీ ఒకప్పుడు మంగళగిరి అంటే రైల్వే స్టేషన్ ఎలా ఉండేదో ఇప్పుడైతే చాలా అయితే బాగా అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇంకా ఈ ప్లాట్ఫామ్ కూడా ఇంకా బాగా చివరి వరకు అయితే చూస్తున్నారు కదా. ఇంకా అది కాక ఇప్పుడు రాజధాని వచ్చింది, ఇంకా డెవలప్మెంట్. అలానే మంగళగిరిలో ఈ టెంపుల్స్ కానీ, లేదంటే ఇప్పుడు సచివాలయం కూడా 12 కిలోమీటర్ల నుంచి, అమరావతి రైల్వే స్టేషన్ నుంచి అయితే 12 కిలోమీటర్స్లో సచివాలయం అవన్నీ వస్తాయి, సెక్రటరీ ఆఫీసు. అలానే ఇంటర్నేషనల్ స్టేడియం అయితే కూడా 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది. అలానే ఎయిమ్స్ హాస్పిటల్, అలానే టెంపుల్స్ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ ఇంకా చాలా ఫేమస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ రైల్వే స్టేషన్కి బస్ స్టాప్కి దగ్గరలోని రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఇంకా జర్నీ చేసే వాళ్ళకైతే ఈజీగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మా మంగళగిరి ఉండే రైల్వే స్టేషన్ అయితే ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉంది. మీకు అటు పక్కన వైపు నవలూరు వైపు నుంచి వెళ్ళి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అది కూడా అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేశారు ఈ ఇయర్. కానీ చాలా త్వరగానే అయితే పనులు అయితే జరుగుతున్నాయి. చూడండి, పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి నవలూరు గ్రామం. ఇటువైపు నుంచి ఎంట్రన్స్ గేట్ 2 అనమాట. ఇటువైపు నుంచి ఇది వచ్చేసి ప్లాట్ఫారం 4 వైపు అయితే ఇటువైపు ఉంటుంది. మామూలుగా ప్రజెంట్ అయితే ఒకటో ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. 2, 3 అయితే ఇంకా పనులు అయితే జరగాల్సినవి ఉన్నాయి. అవి కూడా అయితే త్వరలో అయిపోతాయి. ఇంకా ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా చాలా అభివృద్ధి అయితే అవబోతుంది అనమాట. ఇప్పుడైతే ఇలా ఉందని చెప్పి తీద్దామని చెప్పి చూపించడం కోసం
మీకైతే చూపిస్తున్నాను. అంతేగాని ఈ వీడియో ఏ రాజకీయ పరంగా అయితే వీడియో కాదు ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంగళగిరి నుంచి ఎంతమందైతే చూస్తున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. నేను కూడా ఇంతమంది చూసారని చెప్పి అయితే తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.